టీడీపీ ఇన్ఛార్జిగా కెరియర్ స్టార్ట్ చేశారు మీరు. అయితే టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కెరియర్ స్టార్ట్ చేశారు. ఓకే, యూత్ వైస్ ప్రెసిడెంట్. యూత్ వైస్ ప్రెసిడెంట్గా. ఓకే, సో చాలా ఏళ్ల క్రితం అయితే ఐ థింక్ మీరు రాజకీయాలకు బాగా దూరంగా ఉన్నట్టున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి రైట్. అసలు ఏం జరిగింది అంటే మళ్ళీ రౌడీ రాజకీయం ఏమైనా పురుడు పోసుకుందా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? రౌడీ రాజకీయం మల్కాజ్గిరి లేనే లేదు, గత 30 సంవత్సరాలు కూడా లేదు. మన టీడీపీలో సాయనగర్ ఎమ్మెల్యే ఉండే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో కూడా తెలియదు ఎవరికి. అంత నీట్గా ఉండే, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ గొడవ లేకుండా, ఏం కేసెస్ లేవు. మల్కాజ్గిరిలో నీటే జరిగింది. మైనంపల్లి హనుమంతరావు వచ్చి ఈ రౌడీజం సృష్టించారు. పోయిన ఎలక్షన్స్ లో మీరు మైనంపల్లి హనుమంతరావుకి సపోర్ట్ చేసినట్టున్నారు. సపోర్ట్ ఇంటర్నల్ సపోర్ట్, ఓపెన్ సపోర్ట్ కాదు. ఆయన వచ్చిన బతినాడితే చేశాను. మరి ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? ఇదే మొన్న మహాకాళి జాతరకు వచ్చే చెక్స్ సందర్భంగా వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. టెంపుల్ చెక్స్ ఈవో గారి సరిపోయడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పోయే అవసరం లేదు, హనుమంతరావు శిష్యులు పోయే అవసరం లేదు, బీఆర్ఎస్ నాయకులు పోయే అవసరం లేదు, ఎమ్మెల్యే పోయే అవసరం లేదు. ఎండోమెంట్ చెక్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి. ఎండోమెంట్ చెక్స్ ఎవరు తెచ్చుకోవాలి? టెంపుల్ ఉన్న కమిటీ వాళ్ళు ఎవరైనా ఒకరు పోతిస్తారు. టెంపుల్లో అందరూ పోయే అవసరం లేదు. టెంపుల్లో ఒక మెంబర్ పోతే ఆ చెక్ ఇచ్చేస్తారు ఈవో గారు. దానికి వీళ్ళందరూ పోయి, ఇది ఫస్ట్ టైం అల్వాలో పెట్టారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫస్ట్ టైం పెట్టారు. 9 years ఇక్కడే ఇచ్చారు, అల్కైనా ఇచ్చారు. ఈ ఇయర్ ఎందుకు పెట్టారంటే టార్గెట్ చేయడానికి పెట్టుకున్నాను. అతను ఏం దొరకట్లేదు, వీళ్ళిద్దరు దొరకట్లేదు. అల్వాలో పెడితే దొరుకుతారని అల్వాలో పెట్టి టార్గెట్ చేసి వీళ్ళిద్దరు తెలుసుకోలేకపోయారు. తెలుసుకుంటే అక్కడ పోయే వాళ్ళు కూడా కాదు. నాకు అతని విషయం వాళ్ళకు కూడా తెలుసు. 10 years చూశారు వాళ్ళు, ఈయన ఎట్లా టార్గెట్ చేస్తాడు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుసు. అంటే ప్రాపర్గా ప్లాన్తో పోవాలి మనం కూడా. అయితే వాళ్ళు ఎప్పుడు పోవద్దు, ఎందుకు టెంపుల్కే వస్తాయి చెక్స్. అయితే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి బేసిక్గా మల్కాజ్గిరి రౌడీ అని చెప్పేసి అని పేరు బాగా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఆయన రౌడీ అని, మరి అలాంటి రౌడీ బిఫోర్ ఎమ్మెల్యే రౌడీ షీటర్ ఉంది అండి. అంటే అలాంటి మనిషికి మీరు ఎదురెళ్తున్నారు, పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఏమీ కాదండి, పరిణామాలు ఏముంటాయి? మెల్లిగా మామూలు వెళ్ళిపోతాయని. అదేం పెద్ద మీరే ధమ్కి ఇస్తున్నారు కదా ఆయనకి. నేను ధమ్కి ఇచ్చినా ఆయన ధమ్కి ఇచ్చినా ఏముందండి? అది నేను నా పిల్లల గురించి ధమ్కి ఇస్తున్నా, నా క్యాడర్ గురించి ధమ్కి ఇవ్వాల్సి వస్తుంది. నాకు లోకల్ వాళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళ గురించి మాట్లాడాను నేను. నాకు ఆయనకు శత్రుత్వం లేదా. ఆయన నేను ఫోన్ చేస్తే ఆయన మాట్లాడడం మంచిగా నీట్గా మాట్లాడితే ఈరోజు పరిస్థితి లేదు. హ్యాపీగా లేదు. మీ అందరికి నేను తెలుసా? లేదు. మీ అందరికి నేను తెలుసా? వాస్తవంగా అయితే తెలియదు, బట్ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అంతే కదండి. నేను సైలెంట్గా ఉన్నా, నా ప్లేస్లో నేను హ్యాపీగా ఉన్నా. నేను నీకు ఫ్రెండ్లీగా మాట్లాడినాను, నువ్వు ఆ రిసీవింగ్ కరెక్ట్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయేది. అది గొడవ ఎందుకు ఉంటుంది? ఇలా మళ్ళీ అందరు నార్మల్గా కూర్చొని మాట్లాడుకుంటే గొడవ లేదు. అది చిన్న విషయం.